కడుపు నిండా భోజనం పెట్టినప్పుడు దేవుణ్ణి ఎలా స్తుతించావో, కారపు మెతుకులు పెట్టినప్పుడు కూడా దేవుణ్ణి అలాగే నువ్వు స్తుతించాలి. 10 మందికి సహాయం చేసే స్థితిలో దేవుడు నుంచినప్పుడు ఎలా నువ్వు దేవుని స్తుతించావో, చిల్లర పైసల కోసం కూడా గదంతా గాలించే ఆ దయనీయమైన దిక్కుమాలిన స్థితి వచ్చినప్పుడు కూడా అలాగే నువ్వు దేవుని స్తుతించాలి. ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుని ఎలా స్తుతించావో, ఉన్న ఆరోగ్యం అంతా పోగొట్టుకొని అడుగు తీస్తే అడుగు వేయలేని, శరీరంలో చెప్పలేని బలహీనతని ఆవరించిన ఆరోగ్యం ఉన్నప్పుడు ఎలా స్తుతించావో, అనారోగ్యం ఉన్నప్పుడు కూడా అలాగే నువ్వు దేవుని స్తుతించుదువుగాక. చెబుదాం ఆమేన్. శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, అంజూరపు చెట్లు పోయకపోయినా, ఒలీవ చెట్లు కాయలు కాయకపోయినా, అన్నీ పోగొట్టుకున్న స్థితిలో కూడా నా రక్షణకర్తకు యెహోవా యందు నేను ఆనందిస్తాను అంటాడు. చప్పలు కొట్టి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం.